Hi, welcome to the PVR Institute. Today topic discuss about latest current affairs 2020 for all competitive exams like UPSC, APPSC, RRB, banking, etc. Okay, today discuss about latest current affairs part 1. ఇక కంటిన్యూషన్గా మనము ఈ కరెంట్ అఫైర్స్ మీద క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. మనం ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అయినవి ఈ కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకే, కరెంట్ అఫైర్స్ అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుందన్నమాట ఈ ఎగ్జామ్స్లో. మనకి వీటిలోనే మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి ఏ ఎగ్జామ్ చూసినా కానీ ఎక్కువ క్వశ్చన్స్ ఈ కరెంట్ అఫైర్స్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. వీటిలో వచ్చేసి మనం ముఖ్యంగా మొదట తెలుసుకోవాల్సిన విషయం ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఈ డబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ యొక్క రిజర్వేషన్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ యొక్క రిజర్వేషన్లు 10% ఇవ్వడం జరిగింది. ఏ సవరణ చట్టం ద్వారా అంటే 103వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఓకే, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను 10% రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నమాట. 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఏ యాక్ట్ ద్వారా అంటే రాజ్యాంగ సవరణ చట్టం 103 ద్వారా వీరికి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఎంత పర్సెంటేజ్ అంటే 10%. అయితే 15(6)16(6) అనేది ఈ రిజర్వేషన్లను ప్రభావితం చేస్తాయి. ఆర్టికల్ 15(6)లో వచ్చేసి 10% రిజర్వేషన్ ఇన్ అడ్మిషన్స్. ఇప్పుడు మనం కాలేజీలో లాంటి వాటిలో చేరినప్పుడు ఆ అడ్మిషన్స్ విషయంలో ఈ 10% రిజర్వేషన్లు ఈ డబ్ల్యూఎస్ వాళ్ళకి కల్పించాలనే ఉద్దేశంతో ఈ 15(6) ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. అయితే ఆర్టికల్ 16(6)లో జాబ్స్ ప్రమోషన్, గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా, ఈ గవర్నమెంట్ జాబ్స్ ప్రమోషన్ విషయంలో కానీ లేదంటే గవర్నమెంట్ జాబ్ రిజర్వేషన్లో కానీ ఈ 10% కల్పించాలని ఈ డబ్ల్యూఎస్ వాళ్ళకి ఆర్టికల్ 16(6) అనేది తెలుపుతుంది. కాబట్టి మనకి ఈ 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. అందులో ఫండమెంటల్ రైట్స్లోని ఆర్టికల్ 15(6) ద్వారా అడ్మిషన్స్లో, ప్రవేశాల్లో, కాలేజీల్లోని కళాశాలలోని ప్రవేశాల్లో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్లు, ఆర్టికల్ 16(6)లో వచ్చేసి గవర్నమెంట్ జాబ్ రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుందన్నమాట. ఇది వీటికి సంబంధించింది. అదేవిధంగా రాజ్యాంగ సవరణ చట్టం 126 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ రాజ్యాంగ సవరణ చట్టం 126వ రాజ్యాంగ సవరణ చట్టం నుంచి మనకు ఏం తెలుస్తుందంటే ఎస్సీ ఎస్టీ వారికి రిజర్వేషన్లు 10 years వరకు, మరో 10 years వరకు పెంచడం. ఓకే, మనము ఏదో ఒక రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి షెడ్యూల్ క్యాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్ వారికి ఈ రిజర్వేషన్లు పెంచుకుంటూ పోవడం జరుగుతుంది. మనం గతంలో చూస్తే 2010 నుంచి 2020 జనవరి 25 వరకు 95వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు 10 సంవత్సరాలకు పొడిగిస్తూ 2010లో నిర్ణయం తీసుకొని ఆ గడువు వచ్చేసి 2020 జనవరి 25కు ముగిస్తుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు 2020కి జనవరి 25కు ముగిసింది కదా రిజర్వేషన్లకు సంబంధించి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు 126వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వీరి యొక్క రిజర్వేషన్లు మరో 10 సంవత్సరాలకు పెంచుతూ వీరి యొక్క కాలాన్ని 2030 జనవరి 25 వరకు ఈ రిజర్వేషన్లన్నీ మరో 10 సంవత్సరాలకి 126వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పెంచడం జరిగింది. ఇది వీటికి సంబంధించి ఇంపార్టెంట్. అయితే మనకి ఇంకో విషయం తెలుసుకోవాలి. మనకి 100వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దేనికి సంబంధించింది? ఇండియా బంగ్లాదేశ్ యొక్క భౌగోళిక అంటే వారి యొక్క భూభాగాలు మార్పులు చేసుకోవడం కొరకు ఈ 100వ రాజ్యాంగ సవరణ చట్టం చేయబడింది అన్నమాట. అయితే 101వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికోసం అంటే జీఎస్టీని
ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది జిఎస్టీని. ఓకే, అన్ని పన్నులను అన్ని ట్యాక్సులను ఒకే పరిధిలోకి తీసుకొస్తూ 101వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మొదటి 4 స్లాబులుగా తీసుకుంటూ ఈ జిఎస్టీని పరిశీలించడం జరిగింది 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. తర్వాత 102వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికోసం అంటే బీసీ వారి కమిషన్ ఏర్పాటు కోసం. ఓకే, బీసీ కమిషన్, నేషనల్ కమిషన్ ఆఫ్ బీసీ వారి నేషనల్ కమిషన్ ఏర్పాటు కోసం 102వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇక 103 వచ్చేసి మనం డిస్కస్ చేయబడిందే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు. ఓకే, ఈ విధంగా మనకి ఈ రిజర్వేషన్ల గురించి ఈ రాజ్యాంగ సవరణ చట్టం గురించి తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా మనకి ఈ మధ్య కాలంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఈ పౌరసత్వ సవరణ బిల్లు గురించి మనం డిస్కస్ చేయాల్సింది. మనకు పౌరసత్వ బిల్లు వచ్చేసి పౌరసత్వ చట్టం వచ్చేసి 1955లో ఫస్ట్ మొదట చేయబడింది అనమాట. పౌరసత్వ సవరణ చట్టం అనేది 1955లో మొదట చేయబడింది. దాన్ని సవరిస్తూ ఇప్పుడు ఇది వచ్చేసి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో ఏమని చేయబడిందంటే ఎవరైతే ఒక 3 దేశాల నుంచి, ఏ 3 దేశాలు, బంగ్లాదేశు, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన 6 కేటగిరీల వారికి, వచ్చిన 6 కేటగిరీలు ఉన్నారన్నమాట. బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్స్, ఇలా ఒక 6 కేటగిరీల వారికి మన భారతదేశము పౌరసత్వం కల్పించింది. ఎవరైతే 2014 డిసెంబర్ 31 లోపు మన భారతదేశానికి వచ్చినారో ఈ 6 కేటగిరీల నుంచి, ఈ 3 దేశాల నుంచి వారందరికీ పౌరసత్వం కల్పించడం జరిగింది. ఓకే, షూర్. అదేవిధంగా ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టే. ఇంకోటి మన దేశంలో ఇప్పటికీ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? తెలంగాణ ఏర్పాటుతో మనకి 29 రాష్ట్రాలు ఉండేవి. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసి 7 ఉండేవి. తర్వాత ఏమైందంటే ఇక్కడ మనం గమనించాలి, ఈ యూటీలో దాద్రా నగర్ హవేలీ 2 భాగాలుగా ఉన్న దాద్రా నగర్ హవేలీ వచ్చేసి మెర్జ్ అవడం జరిగింది అనమాట. ఆ మెర్జ్ కావడం వలన ఇక్కడ 7 ఉండేవి 6కు చేరిపోయింది యూటీస్ అనేది. ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు కావడంతో ఈ జమ్మూ కాశ్మీర్ అనేది స్వయం ప్రతిపత్తి నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్ మరియు జమ్మూ కాశ్మీర్గా మారడం జరిగింది అన్నమాట. 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా. అప్పుడు ఇక్కడ స్టేట్గా ఉన్న వచ్చేసి ఇక్కడ 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడి మొత్తం 8 యూటీస్ అయినాయి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ పోయింది కదండి, మొత్తం 28 స్టేట్స్ అయినాయి అన్నమాట. మొత్తం స్టేట్స్ 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలతో మన భారతదేశం ప్రజెంట్ ఉంది. ఇవి ఈ రోజుకు సంబంధించి కరెంట్ అఫైర్స్. మరిన్ని కరెంట్ అఫైర్స్తో, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.